హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగున్నారు ఫ్రెండ్స్. నేనండి మీ పల్లెటూరు శివాజీ. ఫ్రెండ్స్, ఈరోజు మన కోసం మంచి వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి. చూడండి, మనం గుడికి వచ్చాను. ఈ గుడి ఎక్కడ, ఏంది అడ్రస్, ఇక్కడ విశేషాలు ప్రతి ఒక్కటి చెప్తాను. ఎక్కడ ఈ వీడియో కట్ చేయకుండా చూడండి. ఈ గుడి వచ్చేసి రాపూర్ దగ్గర నుంచి డక్కీల దగ్గర, రాపూర్ నుంచి పోవాలి, వెంకటగిరి లైన్కి పోవాలి. డక్కీల దగ్గర నుంచి ఇటు పోవాలి. ఎల్లంపల్లి, దేవుడు ఎల్లంపల్లి అంటారు ఇక్కడ ఈ గుడి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇది వచ్చేసి ఈ గుడి గవర్నమెంట్లో కలిసిపోయినా సరే ఇక్కడ గుడిలో పూజారులు మాత్రం మన గిరిజనులే. అంటే ఇంత గవర్నమెంట్లో కలిసిపోయినా సరే చూడి మన గిరిజనులే. ఇక్కడ పూజారులు మాత్రం మన గిరిజనులే. ఎంత విశేషం అంటే, అక్కడ వెలిసిన స్వామి అది ప్రత్యేకంగా వీళ్ళకి చెప్పాడనమాట. ఇవి వాళ్ళే ఉండాలి అని చెప్పేసి విధానం చెప్పిన దాని వల్ల ఇక్కడ మన గిరిజనులే ఇక్కడ పూజారులు. ఇది గవర్నమెంట్లో కలిసిపోయినా సరే అంత ప్రత్యేకమైన గుడి అనమాట. దేవుడు ఎల్లంపల్లి అని అంటే అంత ప్రత్యేకమైన అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క పూజలు అంటే ఇక్కడ చూడండి, పల్లక సేవ సాయంత్రం ఉదయం కొంతమంది వచ్చేసి ఉంటారు. మధ్యాహ్నం నైట్ 7 గంటల నుంచి స్టార్ట్ అవుద్ది పల్లక సేవ. చూడండి చేస్తున్నారు కదా. ఈ పల్లక సేవ కోసం, ఈ సేవలో కలుసుకునే దానికోసం ఎంతమంది జనాభా వస్తారు అంటే చాలా మంది వస్తారు అనమాట. అంత విశేషం ఉంది చూడు ఈ పల్లక సేవ కోసం చాలా మంది జనాభా వస్తారనమాట. ఈ దేవుడు ఎల్లంపల్లి స్తంభాలగిరి అంటే అంత విశేషం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంటుంది. నైటు బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. ఇబ్బంది లేదు. ఎవరు అన్నం తెచ్చుకోవాలి, అన్నానికి ఇబ్బంది అనేది విషయం ఏం అవసరం లేదు. పల్లక సేవ అయిపోతున్నాగా ఎమ్మడే చూడండి, ఈ సేవ వచ్చేసి పందిరి సేవ ఉంటుంది. ఈ పందిరి సేవ ఏంటంటే, ఈ మంటలు ఉన్నాయి కదా, కొమ్ములు పట్టుకొని తిరుగుతారు. ప్రతి ఒక్కరు అలా తిరిగి మన ఒక కర్మ పీడ అంతా తొలగిపోయేదానికి ఆయనకు ఒక సేవ చేసుకుంటూ ఆ విధంగా చుట్టూ తిరుగుతూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంతో సంతోషంగా హ్యాపీగా చేసుకుంటారు. ఎంత చేసుకుంటారు అంటే అంత రంగరంగ ఉంటుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈ దేవుడు ఎల్లంపల్లికి రాపూర్ నుంచి దేవుడు ఎల్లంపల్లి అనే బస్సు ఉంటుంది. డైలీ ఆ రోజు సోమవారం ప్రతి ఒక్క బస్సు ఉంటుంది. ఉదయం తిరగద్ది, మధ్యాహ్నం తిరగద్ది, ప్రతి పనికి ఒక బస్సు తిరుగుతూ ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. దేవుడు ఎల్లంపల్లి అంటేనే ఎవరైనా చెప్తారు. ఇక్కడ మాత్రం విశేషం సూపర్ అంటే సూపర్గా జరుగుతుంటుంది. ఈ విధంగా తిరుగుతున్నారు సార్. గుడి ముందే ఈ విధంగా, ఈ గుడి ఉంది కదా, గుడి ముందే ఇక్కడ ఈ విధంగా చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు చేసే సేవ అంటే ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి సోమవారం స్తంభాలగిరి దేవుడు ఎల్లంపల్లి ఈ విధంగా బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు సోమవారం రండి.